ఇప్పుడు నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎవరో ఎమ్మెల్యే కింద వస్తారంటారు? ఈసారి జిఎస్ నాయుడు గారు వస్తారనుకుంటా. అంటే శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు అంటే ఎందుకన్నా? ఎందుకంటే ఆయనకి బాగా ఇదిగా ఉంది కదా. మాకైతే జగన్ గారు వస్తారనుకుంటాం. జగన్ గారు. శ్రీనివాస్ నాయుడు గారు. శ్రీనివాస్ నాయుడు గారు అంటే ఎందుకు శ్రీనివాస్ నాయుడు గారు రావాలి? ఏ పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా మరి. అమ్మ ఒడి అని ఈ స్కూల్స్ కానీ దానికని బాగా చేస్తున్నారు కదా. అంటే నాయుడు గారు అంతా డెవలప్మెంట్ బాగా చేస్తారంటారా? బాగానే చేస్తున్నారు. మరి తెలుగుదేశం హయాంలో మనకేమో డెవలప్ అవ్వలేదు నిడదోలు. ఇప్పుడు ఏమో రోడ్లు గీడ్లు పడి బ్రిడ్జి ఏమో స్టార్ట్ అయింది. అంటే ఎందుకు శ్రీనివాస్ నాయుడు గారు రావాలి డెవలప్మెంట్ ప్రకారం అంటారా? డెవలప్మెంట్ ప్రకారం ప్లస్ ఆయన ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా చేసే పరిపాలన, కరప్షన్ ఏం లేదంటారా? అసలు ఒక రూపాయి కూడా 100% ఆయన ఎక్కడికి వచ్చి చెప్పకుండా చెప్తాను నేను. ఆయన అది నీతి నిజాయితీకి మారిపోయారు ఆయన. నిడదవోళ్ళు ఆయన వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇదివరకు ఏం జరగలేదంటారా? నాకు తెలిసినంత వరకు అయితే నిడదవోళ్ళు అంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎమ్మెల్యే గారు ఎవరు వస్తారంటారు? శ్రీనివాస్ నాయుడు గారు. శ్రీనివాస్ నాయుడు గారు అంటే ఎందుకని? ఎందుకంటే అతని పరిపాలన బాగుంది జగన్ గారు. దానివల్ల ఆయన అంటే ఎందుకు ఎలాంటి పరిపాలన చేశారు ఇక్కడ డెవలప్మెంట్ నిడదోలు? ఆయన పథకాలు అంటే అమ్మ ఒడి మామూలేమో ఇళ్ల స్థలాలు 40 సంవత్సరాలు ఇవ్వాలి మొత్తం బాగా చేస్తున్నారు. శ్రీనివాస్ నాయుడు గారు అంతా బాగానే చేస్తారంటారా డెవలప్మెంట్? బాగా చేశారు. అంటే కందులు దుర్గేష్ గారు వస్తారా శ్రీనివాస్ నాయుడు గారు వస్తారా? శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మదన్ కుమార్. మదన్ కుమార్. ఇప్పుడు నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎవరో ఎమ్మెల్యే కింద వస్తారంటారు? ఈసారి జిఎస్ నాయుడు గారు వస్తారనుకుంటా. అంటే శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు అంటే ఎందుకన్నా? ఎందుకంటే ఆయనకి బాగా ఇదిగా ఉంది కదా. అంటే ఏ విధంగా ఆయన డెవలప్మెంట్ చేశారంటారా? చేశారు. అంటే ఎలాంటి డెవలప్మెంట్ చేశారంటారు? ఎలా డెవలప్మెంట్ అంటే చెప్పండి. నేను చెప్పింది మనోడు చెప్తాను. ఎలాంటి డెవలప్మెంట్ చేశారంటారు? నీకు ఏది కావాలని నువ్వు చెప్పుకో. మొత్తం ఇక్కడ అంతా బాగా చేశారండి ఆయన, పర్వాలేదు. అంటే రోడ్లు ఇవన్నీ వేసారు, రోడ్లు అన్ని వేసారు, సంక్షేమ పథకాలు అన్ని బాగా. అంటే ఎలాంటివి ఉన్నాయి ఇప్పుడు నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి? నిడదోలు ఇక్కడ కూడా బాగా డెవలప్ అయింది, బాగానే పర్లేదు. ఈసారి నెక్స్ట్ ఆయన వస్తారంటారా? ఆయనే వస్తారు. పోటీ ఉంటదంటారా ఇప్పుడు కందులు దుర్గేష్ గారికి శ్రీనివాస్ నాయుడు గారికి? ఉన్నా కానీ ఆయనకే వస్తుందేమో అనుకుంటున్నాను. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరు? షానూర్, అబ్దుల్ షానూర్. చాలు గారు. మరి ఇప్పుడు నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ ఎమ్మెల్యే కింద ఎవరు వస్తారంటారు? మాకైతే జగన్ గారు వస్తారనుకుంటాం. శ్రీనివాస్ నాయుడు గారు. శ్రీనివాస్ నాయుడు గారు అంటే ఎందుకు శ్రీనివాస్ నాయుడు గారు రావాలి? ఏ పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా మరి. అమ్మ ఒడి అని ఈ స్కూల్స్ కానీ దానికని బాగా చేస్తున్నారు కదా. అంటే నాయుడు గారు అంతా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారంటారా? బాగానే చేస్తున్నారు. మరి తెలుగుదేశం హయాంలో మనకేమో డెవలప్ అవ్వలేదు నిడదోలు. ఇప్పుడు ఏమో రోడ్లు గీడ్లు పడి బ్రిడ్జి ఏమో స్టార్ట్ అయింది. అది 1% కొద్దిగా లొకేషన్ కింద చేసాడు. అభివృద్ధి అంటే అదే కదా మరి. దాన్ని బట్టి అభివృద్ధి అయితే జరుగుతుంది అంటారు? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు శ్రీనివాస్ నాయుడు గారు బాగా చేయట్లేదు, తిరగలేదు ఆయన జనాల్లోకి అంటున్నారు చాలా మంది. లేదు, గడప గడపగా తిరుగుతున్నాడు ఆయన, వస్తున్నాడు. అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగానే అందుతున్నాయి, పర్వాలేదు. ఈసారి ఏపీ రాష్ట్రానికి ఎవరు వస్తారంటారు? మాకైతే జగన్ వస్తారని. జగన్ వస్తారు. అంటే పోటీ ఉంటది అంటారా? పొత్తు ప్రకారం పోటీ ఏముండదు, వన్ సైడ్ అయిపోద్ది. ఈయన వస్తారు అయితే. ఈయనే వస్తారు. అంటే మరి కందులు దుర్గేష్ వస్తే డెవలప్మెంట్ చేస్తాను బాగా అంటున్నాడు. ఇచ్చాం కదా, పోయిన 5 సంవత్సరాలు ఇచ్చాం. టీడీపీ వాళ్ళకి ఇచ్చారు, ఏం డెవలప్ చేశారు? ఏం చేయలేదు కదా మరి. చూసారు జనాలు, మళ్ళీ ఈయనకి ఓటేశారు. ఈయన చేసి చూపిస్తున్నాడు, మళ్ళీ ఆయనకే వేస్తారు. మళ్ళీ అయితే నెక్స్ట్ శ్రీనివాస్ నాయుడు గారు పైన జగన్ గారు వస్తారంటారు. ఇన్షాల్లా వస్తారు. ఓకే, థ్యాంక్స్ అన్న. మరి ఇప్పుడు నెక్స్ట్ నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? నేను 100% అయితే మన శ్రీనివాస్ నాయుడు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. అంటే ఎందుకని? నేను రాజకీయంగా తెలిసిన కాడి నుంచి అయితే నిడదవోలు గత 10 సంవత్సరాల నుంచి టీడీపీ. ఈ అభివృద్ధి ఇప్పుడు ఈ రోడ్డు చూసారు కదా, ఈ రోడ్డు నేను ఇక్కడ మా ఆఫీస్ ఇదే, ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎప్పుడు చూసినా ఈ రోడ్డు డెవలప్ లేదు. అలాగే శ్రీనివాస్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు డెవలప్, అలాగే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసి అమౌంట్ ఆయన రప్పించి బ్రిడ్జ్ కూడా ఇది స్టార్ట్ చేసి పూర్తి చేసి 2024 ఎలక్షన్ కూడా ఆయనే గెలిచి మళ్ళీ అదే ఆయన చేతుల మీద ఓపెన్ అవుతుందని ఆశిస్తున్నాను. అంటే ఎందుకు శ్రీనివాస్ నాయుడు గారు రావాలి డెవలప్మెంట్ ప్రకారం అంటారా? డెవలప్మెంట్ ప్రకారం ప్లస్ ఆయన ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా చేసే పరిపాలన, కరప్షన్ ఏం లేదంటారా? అసలు ఒక రూపాయి కూడా 100% ఆయన ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను. ఆయన అది నీతి నిజాయితీకి మారిపోయారు ఆయన. నిడదవోళ్ళు ఆయన వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇదివరకు ఏం జరగలేదంటారా?
నాకు తెలిసినంత వరకు అయితే నిడదవోలో అంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కూడా ఓ రూపు కనపల్లి సెంటర్ చూడగానే ఏదో ఒక ఫీలింగ్, హైదరాబాద్ లో చిన్న ఫీలింగ్ అనేది వస్తుంది. రాజమండ్రిలో ఇప్పుడు భరత్ గారు చూసుకుంటే ఎంత డెవలప్మెంట్ చేశారో, అలాగే మా శ్రీనివాస్ నాయుడు గారు కూడా నిడదవోలని ఒక రూపురేఖలో మారుస్తున్నారు. నెక్స్ట్ కూడా ఆయన వస్తే ఇంకా డెవలప్ బాగా జరుగుతుంది నా ఒపీనియన్. ఈసారి అయితే మళ్ళీ శ్రీనివాస్ నాయుడు గారు వస్తారంటారు అయితే. అసలు మామూలుగా 100% ఎక్కడికి వచ్చి చెప్పమని చెప్తాను నేను. బాబాయ్ నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు మస్తాన్. మస్తాన్ గారు, మరి ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎమ్మెల్యే గారు ఎవరు వస్తారంటారు? శ్రీనివాస్ నాయుడు గారు. శ్రీనివాస్ నాయుడు గారు అంటే ఎందుకని? ఎందుకంటే అతని పరిపాలన బాగుంది జగన్ గారు, దానివల్ల ఆయన అంటే ఎందుకు, ఎలాంటి పరిపాలన చేశారు ఇక్కడ డెవలప్మెంట్ నిడదవోలు? ఆయన పథకాలు అంటే అమ్మ ఒడి, మామూలేమో ఇళ్ల స్థలాలు 40 సంవత్సరాలు ఇవ్వాలి, మొత్తం అతను బాగా చేస్తున్నారు. శ్రీనివాస్ నాయుడు గారు అంతా బాగానే చేశారంటారా డెవలప్మెంట్? బాగా చేశారు. అంటే కందులు దుర్గేష్ గారు వస్తారా, శ్రీనివాస్ నాయుడు గారు వస్తారా? శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. శ్రీనివాస్ నాయుడు గారు కన్ఫర్మ్ అయితే. కన్ఫామ్. అంటే చాలా మంది ఇప్పుడు ఆయన తిరగలేదు, జనాల దగ్గరికి రాలేదు అంటున్నారు. అతనే వచ్చారు, ఇందిరాలు వచ్చి అతను వెళ్ళిపోయారు. మామూలుగాను అతను అన్ని విధాలుగా చెప్పుకొచ్చాడు ఆయన శ్రీనివాస్ నాయుడు గారు. జగన్ గారి పరిపాలన చూస్తే చాలా బాగుంది ప్రస్తుతం. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం శ్రీనివాస్ నాయుడు గారు వస్తారంటారు. వస్తారు కంపల్సరీ. థ్యాంక్స్ బాబాయ్. నమస్తే అన్న, మీ పేరు? వెంకటరావు. వెంకటరావు గారు, ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ ఎమ్మెల్యే కింద ఎవరు వస్తారు? అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మీరు ఏంటంటే ఇప్పుడు ఏమైనా చేసి ఏమైనా అప్చిది అంటే ఇప్పుడు నాకు కొన్ని కావాలనుకుంటున్నాను, నాకు కావాలనుకున్నప్పుడు మీరు రావాలన్నప్పుడు ఈ కొంపగడకు రావాలి. ఒకటి ప్రతి ఇంటికి రావాలి తప్పించి, కానీ మీరు ఎక్కడ పడతాయి ఇప్పుడు ఏదో సంవత్సరానికి ఒకసారి అంటే ఇప్పుడు ఏదో కరోనా అయిపోయాక ఒకసారి మొత్తం కాదు, మొన్న వచ్చారు ఇను అంటే ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తారా ఏంటి అని అడుగుతున్నా. అంటే డెవలప్మెంట్ అంతా బాగానే చేశారు ఆయన. డెవలప్మెంట్ చేశారో లేదో నాకు తెలీదు, నాకు అవసరం లేదు అది. కానీ ఇప్పుడు పెన్షన్ కూడా కొద్దిగా ఆగిందని కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు అంటే ఇది వరకు జనాలు వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు కదా, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఇవాళ ఇబ్బంది పడ్డారు అంటే 3వ తారీఖుని ఇచ్చారంట. ఇబ్బంది ఉందా అలాగా? ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇప్పుడు వారంటీ అలాగే మామూలే. అంటే అదే పార్టీలు అంటే వీళ్ళు కుట్టుకుంటున్నారు తప్పించి, కానీ మనకు అనేది ఏమీ లేదు. అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా, అమ్మఒడి ఇవన్నీ. అవును, అవన్నీ ఇస్తున్నారంటే అది ఎంతవరకు? ముందు 15,000 అన్నారు, 15,000 గడికి 14,000, 14,000 గడికి 13,000, 13,000 వస్తుంది. అది ఇప్పుడు రాలేదు. దాన్ని బట్టి నెక్స్ట్ మారుతుంది అంటారా, ఈయన వస్తారా? ఏమో